జ్ఞాత యొక్క విషయంలో కూడా బాల్యము, యవ్వనము, కౌమారము, ముసలితనము అని జ్ఞాత బాల్యంలో ఉన్నదాన్ని నేను ఇక్కడ ఏమన్నాడంటే బాలుడిగా ఉన్నప్పుడు బాలుడు భావాలుగా జ్ఞాత అయిపోతున్నాడు, యవ్వనంలో ఉన్నప్పుడు యవ్వన భావాలుగా జ్ఞాత అయిపోతున్నాడు, ఈ రకంగా మార్పు చెందుతున్నాడు కదా అనడం కూడా వీలు కాదు అని జరాదిభి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే అలా అన్నం కూడా వీలు కాదని ఎందుకు చివరిలో అన్నంటే బాల్యంలో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో నేను బాలుణ్ణి అని వ్యవహరిస్తాడు. యవ్వనంకి వచ్చాక నేను బాల్యంలో ఆ తప్పు చేశానండి, ఏదో బాల్యంలో ఇలా చేయకూడదు చేశానండి, చిన్నప్పుడు ఆటలో ఒకడిని కొట్టేశానండి, అది మర్చిపోలేకపోతున్నాను, వాడు పడిపోయాడు అని బాల్య విషయాన్ని కూడా యవ్వనంలో గుర్తు తెచ్చుకుంటాం. యవ్వన విషయాలు కూడా ముసలితనంలో తప్పు చేసాం, ఎన్నో పొరపాట్లు చేసాం, యవ్వనంలో చేయకూడదు చేసాం అని ముసలితనంలో గుర్తు తెచ్చుకుంటాడు. అంటే బాల్యం పోయి యవ్వనం వచ్చినా యవ్వనంలో బాల్యం యొక్క విషయాలు ఈ నేను గుర్తిస్తుంది. యవ్వనం పోయి ముసలితనం వచ్చినా ముసలితనంలో బాల్య విషయాలు యవ్వన విషయాలు రెండు ఈ నేను గుర్తు తెచ్చుకుంటుంది. బాల్యము ముసలితనంలో లేదు, యవ్వనము ముసలితనంలో లేదు, రెండు అవస్థలు అక్కడ లేవు, ముసలితనం ఉన్నది. అంటే బాల్యము, యవ్వనము, ముసలితనము, కౌమారము అనే అవస్థలు మారిపోతున్నా, ఆ అవస్థలు మారిపోతున్నా నేను మారినవాడు, మారిన వస్తువు ఏదైతే ఉందో వాడు జ్ఞాత. అందుకని జ్ఞాత ఆ భావాలు గుర్తించేవాడే కానీ ఆ భావాలతో అంతఃకరణతో తాదాత్మ్యం చెందిన జీవుడు భావాలతో తాదాత్మ్యం చెందిన నేను అనుకుంటున్నాడే కానీ నిజంగా జ్ఞాత అయిన వాడు తెలివి స్వరూపంగానే వాటిని గుర్తిస్తున్నాడు. కాబట్టి బాల్య విషయాలు యవ్వనంలో లేకపోయినా, బాల్యం యవ్వనంలో లేకపోయినా యవ్వనంలో బాల్యం యొక్క విషయాల్ని గుర్తు తెస్తున్నాడు. మారనివాడు ఒకడు ఉంటే మారే వాటిని గుర్తు తెచ్చుకుంటున్నాడు, మారే వాటిలో జరిగే భావాల్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. అందులో జ్ఞాతకి ఆ రకంగా కూడా జరాదభి వాటితో కూడా ఎట్టి సంబంధము లేనిది అని చెప్పడం మాట సమాధానం. అర్థమైందా? అది అంతటితో పూర్తయింది. పూర్తి. ఇప్పుడు అవిద్య అనేది కరణధర్మమై ఉన్నది, ఆత్మధర్మము కాదు అనేది చాలా అద్భుతమైన టాపిక్. ఇది మీకు చాలా ఎల్నెట్ ఇస్తుంది. అవిద్య అంటే ఏమిటి అనే దాన్ని ఇందులో చాలా బాగా వివరిస్తాడు. అందులో చాలా జాగ్రత్తగా వినాలి. ఇదే ఈ యొక్క 13వ అధ్యాయానికి నాభి. బ్రహ్మపృచ్ఛం ప్రతిష్ట అని ఇక్కడ ప్రతిష్ఠించబడుతుంది బ్రహ్మం. అందులో చాలా అద్భుతమైన విషయం అవిద్య గురించి చెప్తాడు. అవిద్య గురించి తెలుసుకుంటే విద్యాస్వరూపం తెలియబడుతుంది. ఇలా అవిద్య గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఏది మనం అవిద్యని తెలుసుకుంటామో అప్పుడు దాన్ని వదిలిపెట్టడానికి అవుతుంది. అవిద్య, అజ్ఞాస, తప్పు తెలివి, మిథ్యాజ్ఞానం దాని యొక్క నిజస్వరూపం తెలుసుకున్నప్పుడు వదలగలం. తెలియకపోతే ఇది మన స్వరూపం అనుకుంటాం, తెలుసుకుంటే ఇది మన స్వరూపం కాదని వదిలేస్తాం. అది దీని గురించి వివరణ. ఇక్కడ ఆక్షేపం ముందు అడుగుతున్నాడు, టాపిక్ మారింది. ఇక్కడ ఆక్షేపంతో ఆ పూర్వపక్షి అడుగుతున్నాడు ఏంటంటే అవిద్యావత్వాత్ క్షేత్రజ్ఞస్య సంసారిత్వం ఇది చేత్. అయితే అవిద్యతో కూడుకున్నవాడు క్షేత్రజ్ఞుడు, అవిద్యతో కూడుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. అందువల్ల సంసారి అని చెప్పచ్చు కదా. మీరేమన్నారు? ఇదంతా అజ్ఞాస అవిద్యాధర్మము, ఆత్మధర్మం కాదు, అదంతా అనాత్మ అన్నారు. ఆత్మకి ఇవేమీ లేవు అంటవు అని అన్నారు. బాగుంది. అయితే అప్పుడు అవిద్య అనే పేరుతో కూడుకున్న అజ్ఞాస అనాత్మ అది ఉంది కదా, ఆత్మ ఉంది, రెండు ఉన్నాయి కదా, ఆత్మ అనాత్మ రెండు ఉన్నాయి కదా. అనాత్మైన అవిద్యారూపమైన సుఖదుఖ మోహాదులు అవి ఉండనే ఉంది, ఆత్మ ఉన్నది. ఈ అవిద్యతో కూడుకున్నప్పుడు ఈ క్షేత్రజ్ఞుడు సంసారాన్ని అనొచ్చే కదా. ఆత్మ ఒకటే ఉంది అంటే గొడవలేదు, అనాత్మే అంతా అంటే అది గొడవలేదు. ఆత్మ ఉంది, అనాత్మ ఉంది. అనాత్మ అయిన అనాత్మస్వరూపమైన అవిద్యాతత్వము ఏదైతే మీరు ఇంతవరకు చెప్పారో క్షేత్రధర్మము అవిద్యాతత్వము, అది దానితో కూడుకున్నవాడు ఈ క్షేత్రజ్ఞుడు.
అని అయిపోతుంది కదా. ఆత్మకే కదా అనాత్మ యొక్క బంధం, దాంతో సంబంధం. దాంతో కూడినవాడు క్షేత్రజ్ఞుడు అయిపోతాడు. అప్పుడు క్షేత్రజ్ఞుడికి సంసారం వచ్చింది కదా, ఆ రకంగానే చెప్పచ్చు కదా. అంటే దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే, ఉన్నది ఆత్మయే, ఉన్నది క్షేత్రజ్ఞ స్వరూపంతో కూడుకున్న ఆత్మయే, క్షేత్రం అనేది మిథ్యా అని చెప్పడానికి ఈ టాపిక్ వస్తుంది. క్షేత్రము అనేది మిథ్య, క్షేత్రజ్ఞుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సత్తు. క్షేత్రము చేత వాడికి క్షేత్రజ్ఞుడు అని పేరు వచ్చింది. క్షేత్రము లేకపోతే దేనికి వాడు క్షేత్రజ్ఞుడు? బ్రహ్మమే అని చెప్పడానికి టాపిక్ వస్తుందన్నమాట. పూర్తిగా అనాత్మైన క్షేత్రస్వరూపాన్ని తొలగించాలని ఉద్దేశించేత ఇక నుంచి టాపిక్ ఇదంతా అవిద్యా స్వరూపమే, లేనిది ఉన్నట్టుగా కనిపించేదే తప్ప నిజంగా ఉన్నది కాదు. ఉన్న వస్తువు ఏదైతే ఉన్నదో అది కేవలము క్షేత్రజ్ఞ స్వరూపమైన బ్రహ్మమే అని చెప్పడానికి ఆ దృష్టితో ముందు ప్రశ్న వేసుకున్నాడు. అవిద్యతో కూడుకున్నవాడు క్షేత్రజ్ఞుడు కాబట్టి సంసారి అనొచ్చు కదా. అంటే సుఖదుఖాదులు అవిద్యాకృతమే అయినప్పటికీ ఏ అవిద్య చేత అవి తోచుతున్నాయో ఆ అవిద్యానికి ఆయనకంటే ఆత్మకి చేరిందే కదా, ఆత్మకి చేరిందే కదా. అందువల్ల ఆత్మ సంసారనియు ఈశ్వరుడి కన్నా వేరని ఇక్కడ సిద్ధమవుతుందని అభిప్రాయం. ఆత్మ సంసారని ఈశ్వరుడి కన్నా వేరని సిద్ధమవుతుంది. ఈశ్వరుడికి సంసారం లేదు, వాడు వేరుగా ఉన్నాడు. ఈ ఆత్మ మాత్రం సంసారం అని సిద్ధమవుతుంది. ఎప్పుడు అనాత్మ తగులుతుందో వాడు సంసారం అయిపోతూ ఉంటాడు. ఎప్పుడూ సంసారం లేని అసంసారం అంటే ఈశ్వరుడు వేరు, అంతేగాని క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు కాదు. క్షేత్రజ్ఞుడన్నా ఇక్కడ ఆత్మన్నా ఒకటే. వాడు ఈ ఆత్మని, క్షేత్రజ్ఞుడైన ఆత్మని జీవుడని వాడనుకుంటున్నాడు. మనం ఆ క్షేత్రజ్ఞుడైన ఆత్మని ఈశ్వరుడుగా మనం చూపిస్తున్నాం, అంతే తేడా, అంతే కదండి. అది ఇక్కడ ఇప్పుడు దానికి పరిహారం సిద్ధాంతం చెప్తున్నాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి ముందు అవిద్యాస్వరూపము అంటే దాని గురించి వివరించాలి. ఈ భాష్యము ఒక హైలైట్ భాష్యం ఈ 13వ అధ్యాయంలో, దీన్ని తెలుసుకోవాలి. దాని ముందు అవిద్యా స్వరూపము అనే దాన్ని నేను కొంచెం వివరించాలి. అవిద్య అంటే ఏమిటి అది తెలిసిన తర్వాత తమసోహి అవిద్యయా తామసత్వ తమసోహి ప్రత్యయ ఆవరణాత్మకత్వాత్ అవిద్యవని అర్థం చెప్పాలంటే అసలు అవిద్యా స్వరూపం తెలుసుకోవాలి కదా ఆ భాష్యానికి ముందు. అందులో అవిద్య అంటే ఏమిటి అని ఆలోచిస్తే దాని గురించి శంకర భగవత్పాదుల వారు బ్రహ్మసూత్రాలకి 555 సూత్రాలకి ఇంట్రడక్షన్ ముందుగా అధ్యాస భాష్యం పేరులో చాలా అద్భుతంగా ఈ అవిద్య అనే విషయాన్ని బాగా కూలంకుషంగా చెప్పారు. సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాములు వారు మా పరమ గురువులు, ఆయన ఈ అధ్యాస భాష్యం చెప్పిన తర్వాతే ప్రస్థానత్రయం చెప్పాలి, ప్రస్థానత్రయం అర్థం అవ్వాలంటే అధ్యాస భాష్యం ముందు చెప్పాలి అని అనేవారు. అధ్యాస లేక అవిద్య దాని స్వరూపం తెలుసుకుంటే కదా మనకి దాన్ని తీసుకోవడం కుదురుతుంది. అందులో అవిద్య అంటే ఏమిటనే దాన్ని అధ్యాస భాష్యంలో చాలా గొప్పగా చూపించారు. ఆ భాష్యంలో సారం ఏమిటంటే ఆత్మ అనాత్మ ఈ రెంటికి జనులు ఒకదానిని మరొకటిగా తెలుసుకుంటున్నారు. ఆత్మ అనాత్మ ఈ రెండింటిని ప్రజలు లోకులు ఒకదానిని ఇంకొకలా తెలుసుకుంటున్నారు. ఎలాగా? మామూలుగా ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే మనం తెలియదు కదా, ఒకదాని ధర్మాలు ఒకలాగా తెలుసుకుంటున్నారు, వేసుకొని ఒకదానిని విషయాన్ని ఇంకోలాగా తెలుసుకుంటున్నారు అని చెప్పాం. అసలు ఎవరి స్వరూపం ఏమిటి అంటే ఆత్మ అనేది నిత్య విషయి. ఆత్మ అనేది నిత్య విషయి. అతను చేతన స్వరూపుడు, సత్యస్వరూపుడు. సత్తు చిత్తు ఆనందం ఉంటాం కదా, అందులో ఆత్మ నిత్య విషయి. అతను చిద్రూపుడు అంటే చైతన్య స్వరూపుడు, ఆ రకంగా సత్యస్వరూపుడు. ఆత్మ యొక్క స్వరూపం అది. అదే విషయం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పాడు కదా, సత్యం జ్ఞానం అనంతం అదే పర్యాయ పదాలు ఇక్కడ విషయి చేతనుడు సత్యస్వరూపుడుగా మనం చూపించాం. అయితే అనాత్మ విషయము, అది విషయి ఆత్మ, ఇది అనాత్మ విషయము. జడము అది చేతనము, అది సత్యస్వరూపము, ఇది అనృతము, ఇది అనాత్మ యొక్క స్వరూపము.
నిజంగా ఆత్మను, మిథ్యగా ఉన్న అనాత్మను ఒక దానిని మరొక దానిగా తెలుసుకోవడమే కాకుండా ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? ఆత్మను, మిథ్యగా ఉన్న అనాత్మని, స్వరూపమైన ఆత్మ యొక్క స్వరూపం ఏంటి? విషయీ చేతన స్వరూపము సత్యస్వరూపమైన ఆత్మయందు మిథ్యాస్వరూపమైన అనాత్మను ఒక దానిని మరొకటిగా తెలుసుకోవడమే కాకుండా వాటి యొక్క ఒక దాని ధర్మాలు మరొక దాని ధర్మాలుగా తెలుసుకుంటున్నాడు. ఇది అధ్యాస. ఆత్మ విషయి, అది మనం ఆత్మ విషయం తెలుసుకోవట్లేదు, విషయి అని తెలుసుకోవట్లేదు. అనాత్మనే విషయి అనుకుంటున్నాం, అనాత్మనే విషయి అనుకుంటున్నాం. విషయాన్ని కన్ను చూస్తుంది, కన్నుని మనసు చూస్తుంది. విషయాన్ని కన్ను చూసినప్పుడు కన్ను విషయి అయింది, విషయము బయటిదయింది. కన్నుని మనసు చూసినప్పుడు మనసు విషయమైంది, మనసు విషయి అయింది. కన్ను అనేది విషయమైంది. మనసును బుద్ధి చూసినప్పుడు మనసు విషయము అయింది, బుద్ధి విషయి అయింది. ఈ బుద్ధిని ఏ నేనుతో చూస్తున్నామో ఆ నేను విషయి అయింది, అక్కడ బుద్ధి విషయమైంది. ఈ నేను అనేది నిత్య విషయి, నేను మారదు, విషయం మారిపోతుంది. కొండ అవ్వచ్చు, బాణవచ్చు, పిడత అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు, లేకపోతే హైదరాబాద్ అవ్వచ్చు, ప్రదేశం మారచ్చు, దేశం మారచ్చు, కాలం మారచ్చు, అన్ని విషయాలుగా విషయం మారిపోతుంది. కన్ను దృష్టి మారుతుంది, సరిగా చూచుట, సరిగా చూడకపోవుట, సరిగా కనబడుట, కనబడకపోవట, కన్ను మారిపోతుంది. మనసు మారిపోతుంది, మనసులో ఒకప్పుడు ఆలోచనలు ఇప్పుడు ఉండవు, ఇప్పుడున్న ఆలోచనలు మరొకప్పుడు ఉండవు. బుద్ధి మారిపోతుంది, ముసలితనంలో ఉన్న బుద్ధి యవనంలో ఉండదు, యవనంలో ఉన్న బుద్ధి ముసలితనంలో ఉండదు. కానీ వీటన్నిటినీ మార్పుని నేను గ్రహిస్తుంది, మారని వాటిని ఈ నేను గ్రహిస్తుంది. రాబోయే మారే వాటిని ఏదైతే బుద్ధి రాబోయే కాలంలో నేను ఈ రకంగా చదువుకొని ఈ రకంగా సంపాదించి ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుండి పిల్లలు కూడా నేను పట్టించుకోకుండా హ్యాపీగా నా భార్య నేను హ్యాపీగా జీవిస్తాను. కొంతమంది ముసలి రాయుళ్ళు అంటారు కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఇంతవరకు బాధ్యతలతోటి పిల్లలు పెళ్ళిళ్ళు పెద్దలు వీళ్ళతోటి సరిపోయింది, ఇప్పటికైనా నేను ఎంజాయ్ చేయాలని 60 years వాడు అనుకుంటాడు కదా. అప్పుడు ఆధ్యాత్మికంలో దేకుండా పిల్లలు పెళ్ళి అయిన తర్వాత ఎంజాయ్ చేయాలని ఇప్పుడున్న ముసలి వాళ్ళకి సరదా. భవిష్యత్తు గురించి కూడా ఆలోచించేదాన్ని కూడా ఈ నేను తెలుసుకుంటుంది. భూతము, వర్తమానము, భవిష్యత్తు మూడిటిని ఏ బుద్ధి ద్వారా సర్వాన్ని నేను కాలంతో విషయంతో కలవకుండా కాలాన్ని విషయాన్ని అన్నిటినీ దేనితో మనం గ్రహిస్తున్నామో ఆ నేను కాలము విషయము దేశముతో సంబంధం లేకుండా మూడిటి విషయాన్ని తెలుసుకునే నిత్య విషయి. అలాంటి విషయస్వరూపమైన నిత్య విషయస్వరూపమైన ఆత్మయందు విషయముగా ఉన్న అనాత్మ, ఇవన్నీ అనాత్మలు అన్నమాట. విషయముగా ఉన్న అనాత్మ యొక్క ధర్మాల్ని ఒక దాని యందు ఒకటి వేసుకుంటున్నారు. ఇదే అధ్యాస. ఇదే అధ్యాస. నేను చూస్తున్నానంటాం, చూసేది నేను కాదు, కన్ను చూస్తుంది. కన్ను యొక్క ధర్మాలు నేను యందు వేస్తాం, అలాగనమాట. అది ఈ రకంగా తప్పుగా తెలుసుకోవడం ఏదైతే ఉందో ఇదే అధ్యాస. అంటే దాని ధర్మాలు దీని యందు ధర్మాలు ఒక దాని యందు ఒకటి వేసుకోవడం ఏదైతే ఉందో అది మిథ్యాజ్ఞానము, తప్పు తెలివి అని తప్పుగా దీన్ని తెలుసుకోవడం కూడా. ఏం తెలుసుకుంటున్నాము తప్పుగా? ఇలాగ నేను చూస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను తప్పుగా తెలుసుకుంటున్నాం. నేను చచ్చిపోతున్నాను, నేను పుట్టానని తప్పుగా తెలుసుకుంటున్నాం. చావు పుట్టుకనే శరీరం యొక్క ధర్మం, వృద్ధి క్షయం అనేది శరీరం యొక్క ధర్మం. నేను ముసలాన్ని అంటాం, నేను క్షయమైపోతున్నాను, క్షీణమైపోతున్నానండి అని నేను యందు వేస్తాం. ఇలాగ ఒక దాని ధర్మాలు ఒక దాన్ని వేసుకొని ఈ రకంగా తెలుసుకోవడం అవిద్య, అదే అధ్యాస. అర్థమవుతుందా? ఇదే అధ్యాస. అందువల్ల ఈ విషయాన్ని సూత్ర భాష్యం అధ్యాస భాష్యంలో తమేతం ఏవం లక్షణం అధ్యాసం పండిత అవిద్యేతి మన్యంతే. సూత్ర భాష్యం అధ్యాస భాష్యంలో ఈ రకంగా చెప్పబడింది. తం ఏతం ఏవం లక్షణం అధ్యాసం పండిత అవిద్యేతి మన్యంతే. పండితులు ఈ రకంగా చెప్తున్నారు.
ఇప్పటి వరకు ఏదైతే చెప్పి ఉన్నామో ఆ రూపమైన దానిని ఆత్మయందు అనాత్మని, అనాత్మ యొక్క గుణాలు ఆత్మయందు ఆరోపించుకోవడం ఏదైతే ఉందో దీనిని పండితులు ఏం పేరు పెట్టారంటే చక్కటి పేరు అధ్యాస అని పెట్టారు. ఒక దాని ధర్మాలు ఒక దాని యందు వేసుకోవడం ఏదైతే ఉందో అది అధ్యాస. తాను కాని దాన్ని ధర్మాలు తన యందు వేసుకోవడం అధ్యాస. పాము కాని దాని యందు పాము అనుకోవడం అధ్యాస. వెండి కానిదైన యందు వెండి అనుకోవడం అధ్యాస. ముచ్చపు చెప్పుని వెండి అనుకోవడము, తాడుని పాము అనుకోవడం, కాని దాని యందు అది అనుకోవడం అధ్యాస. ఇదే అధ్యాసని పండితులు అన్నారు. అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి ఇత్యవోచామ అని సూత్ర భాష్యం ఆ భాష్యంలో కూడా అధ్యాస భాషలో చెప్పాడు. అధ్యాస అంటే అది కాని దాన్ని అది అని తెలియట అని ఇప్పుడు చెప్పింది. దీనినే భాష్యంలో అలాగే కోశంలో అమరకోశంలో లేకపోతే ఈ సంస్కృత నిఘంటువుల్లో ఈ అధ్యాసకి చాలా పేర్లు ఉన్నాయి. అధ్యారోపమని, భ్రాంతి అని, మోహమని, విపర్యయమని, విపర్యాసమని, వికల్పమని ఇలాంటి పర్యాయ పదాలు ఆచార్య భాషల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ అధ్యాస అవిద్య అని పేరుకి ఇన్ని పేర్లు ఉపయోగిస్తుంటారు. విపర్యాసోనామ వచ్చింది కదా గౌడపాద కారికల్లో. ఈ రకంగా ఇలాంటి మిథ్యా అనేది పదానికి జ్ఞానం యొక్క పర్యాయ శబ్దాన్ని చేర్చి మిథ్యాజ్ఞానము, మిథ్యాప్రత్యయమని విపరీతమైనది పేరుతో భగవత్పాదులు వాడారు. మిథ్యా అనే పదం ఉంది కదా, మిథ్యా అంటే లేనిది అని అర్థం. మిథ్యా అంటే తప్పు అని అర్థం. తప్పు, మిథ్య అంటే తప్పు, లేనిది, తప్పు అని అర్థం. ఏంట్రా మిథ్యాభాషణం అంటే తప్పు మాటలు ఏంట్రా అని పూర్వీకులు ఏంట్రా మిథ్యాభాషణం అంటే తప్పు మాట్లాడుతున్నావు ఏంట్రా అని. ఇక్కడ మిథ్యా అనే పదానికి జ్ఞానం యొక్క పర్యాయ శబ్దాన్ని చేర్చి శంకరాచార్యుల వారు మిథ్యాజ్ఞానము అని పేరు వాడారు, మిథ్యాప్రత్యయము అని పేరు వాడారు. అలాగే మిథ్యాజ్ఞానం అంటే మిథ్య అంటే తప్పు, జ్ఞానం అంటే తెలివి, తప్పు తెలివి. ఈ పదం మా యొక్క పేటెంట్ హక్కు. తప్పు తెలివి. తెలివిలో తప్పు ఉంటుందండి, ఉంది. తప్పుగా తెలివి, తప్పు తెలివి, కరెక్ట్ తెలివి. తప్పుగా తెలుసుకోవడం తప్పు తెలివి. తెలివి మారలేదు, తప్పు కరెక్ట్ అనేది మారింది. తెలివి మన స్వరూపమే ఉంది, జ్ఞానము మన స్వరూపమైంది. తప్పు తెలివి, మిథ్యాప్రత్యయము. ఈ రకంగా విపరీతము అనేది మాటకి ఆ రకంగా మిథ్యాజ్ఞానము, మిథ్యాప్రత్యయం అని. విపరీతం అనే మాటకి విపరీత జ్ఞానము. విపరీతం అనే మాటకి విపరీత జ్ఞానము అంటే విపరీతంగా తెలుసుకుంటే తాడిని పాము అనుకోవడం మిథ్యాజ్ఞానం. పాము కదులుతుంది, నాలుక జాపింది, నావేపే చూస్తుంది అని విపరీత జ్ఞానం. అది విపరీత జ్ఞానం. అది విపరీతం అనే దానికి విపరీత జ్ఞానమని, విపరీత ప్రత్యయమని, విపరీతాధిగమ అని ఈ రకంగా పేర్లు వాడారు. అలాగే అన్యథ అనేది మాటకి అన్యథాజ్ఞానమని, అన్యథాగ్రహణమని ఉపయోగించారు. అన్యథాగ్రహణం మాండిక్యంలో వస్తుంది, ఆగమ ప్రకటనలో. అన్యథాగ్రహం అంటే వేరుగా అనుకోవడం, వేరుగా గ్రహించడం. అన్యథ అంటే వేరుగా, దానికి పదాన్ని చేర్చేది. అన్యథా జ్ఞానం వేరుగా తెలుసుకోవడం, అన్యథాగ్రహణం వేరుగా గ్రహించడం. సుషుప్తుల అవిద్య లేదు, మూలా విద్య లేదు అంటే అది వేరుగా గ్రహించడం. సుషుప్తుల అవిద్య లేకపోతే ఎందుకు మేలుకున్నామండి నాయన? అది వేరుగా గ్రహించడం అంటే వాడు మెలకువ దృష్టితో ఉండి సుషుప్తులో అవిద్య లేదు అంటే వాడు ఒప్పుకోవట్లేదు, వాడు మెలకువ దృష్టితో వింటున్నాడు. మనం చెప్పేది ఏంటంటే సుషుప్తి అనుభవ దృష్టితో చెప్తున్నాం. మెలకువ దృష్టితో, జాగ్రత్త దృష్టితో ఉన్నవాడు సుషుప్తిలో అవిద్య లేదు అని నేను అన్నా అనుకోండి, వెంటనే నా మీద ఫైట్కి వస్తాడు. ఎందువల్ల? సుషుప్తిలో అవిద్య లేకపోతే ఎలా మెలుకుంటున్నామండి? సుషుప్తిలో అవిద్య లేదనుకోండి, అక్కడ బ్రహ్మం అయిపోనుకోండి, రాత్రి తీసిన అంట్లు సొంట్లు అన్నీ కూడా పొద్దులేచి కడుక్కుంటున్నాం కదా. అదే మేలుకోవడానికి సుషుప్తిలో అవిద్య ఉంది కాబట్టి మేలుకుంటున్నాం అని అంటాడు. మరి బాబు
మెలకువ దృష్టితోటి సుషుప్తికి లింక్ పెట్టి మాట్లాడకు. ఆ లింకుని వదిలి, మెలకువ దృష్టిని వదిలి సుషుప్తి అనుభవంతో చూడు. ఏ అనుభవాన్ని పెట్టుకుని అనుభవంతో విచారించాలి, కానీ జాగ్రత్త అభిమానం చేత సుషుప్తిని విచారించకు. జాగ్రత్త అభిమానాన్ని జాగ్రత్తలో వదిలు. స్వప్న అనుభవాన్ని స్వప్నంలో వదిలేస్తున్నావు కదా. స్వప్నం అంతా కూడా కలే అని స్వప్నంతో పాటు స్వప్న అనుభవాన్ని వదిలేస్తున్నాం. ఉష్కాకి అంటున్నావు, మెలకువే నిజం అనుకుంటున్నావు. ఆ టైంలో మెలకువ సుషుప్తి విచారించినప్పుడు అలాగే మెలకువ అనుభవాన్ని కూడా మెలకువలో వదిలిపెట్టు. సుషుప్తిలో శుష్కాకి అనుకో. సుషుప్తి అనుభవంలో చూసినప్పుడు అక్కడ అవిద్య ఉంది అంటే దేనికి అవిద్య? అక్కడ ఏమైనా కల వస్తుంది అనే ఒక భావం ఉందా? నేను మళ్ళా మేలుకుంటాననే ఒక ఆలోచన ఉందా? ఈ కాలంలో పడుకున్నాననే కాలం ఉందా? ఈ దేశంలో పడుకున్నాననే ఆ దేశం ఉందా? సుషుప్తిలో ఉన్నవాడికి, సుషుప్తి అనుభవంలో ఉన్నవాడికి, మీరు ఇప్పుడు ఋషికేశ్లో ఉన్నారు, బాగా సౌండ్ స్లీప్ పట్టింది, గాఢ నిద్ర పట్టింది. నేను ఋషికేశ్లో పడుకున్నాను, గంగా తీరానని సుషుప్తిలో ఉంటుందా? మేలుకున్నాక గంగకి దండం పెడతాము, ఆహాహా ఋషికేశ్ని పొగుడుతాం. సుషుప్తి అనుభవంలో గంగా తీరము లేదు, ఋషికేశు లేదు. సుషుప్తి అనుభవం అది. దేశము లేదు, కాలము లేదు, మెలకువ లేదు, ప్రపంచము లేదు, సర్వము లేనిది సుషుప్తి. ఏమీ లేని దాని దగ్గర అక్కడ అవిద్య ఉందని ఎలా చెప్తాము? అవిద్య ఉందని మనకు అక్కడ అనుభవం ఉందా? మెలకువ అభిమానం చేత ఈ మెలకువ జీవుడు, మెలకువ బుద్ధి అబద్ధాలాడి అక్కడ నేను మళ్ళా మెలుకోవడానికి కారణము అక్కడ అవిద్యే. అవిద్యలో నేను ఉన్నానంటుంది, అక్కడ సుషుప్తిలో ఉన్నానంటుంది, కానీ అది అబద్ధము. సుషుప్తిలో బుద్ధి లేదు, నేననేవాడు లేడు, బుద్ధి నేనుతో కూడుకున్న అవిద్య లేదు. విద్యాస్వరూపమైన, ప్రకాశ స్వరూపమైన, పరమాత్మ స్వరూపమైన తాను మాత్రమే ఉన్నది. అది ఆ తాను యొక్క స్వరూపాన్ని తెలియనప్పుడు అన్యథ వేరుగా గ్రహించడం. నేనున్నాను అనే అన్యథా జ్ఞానం. అన్యథ అంటే వేరు, జ్ఞానం అంటే నేను ఉన్నాననే జ్ఞానం. అది అన్యథా జ్ఞానం. అన్యథాగ్రహణం, అవును నేను అవిద్య ఉందని వేరుగా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం అన్యథాగ్రహణం. ఈ రకంగా ప్రయోగించడం భాష్యంలో కనిపిస్తుంది. అవిద్య యొక్క స్వరూపాన్ని ఇలా వర్ణించారు. ఎలాగా వినండి సిద్ధాంతం. నా అర్థమైందా? నా అవిద్యాయా తామసత్వాత్. నాయనా పైన ప్రశ్న అడిగా చెప్పాడు కదా, అవిద్యతో కూడినవాడు క్షేత్రజ్ఞుడు సంసారం అనొచ్చు కదా, వాడు సంసారం అనొచ్చు కదా వాడిని అంటే, నాయనా నా తప్పు అలా మాట్లాడకు, అలా అనకూడదు. ఎప్పుడు తప్పు మాటలే. నీకు ఆ సంసారం పోగొట్టుకో, ఈశ్వరుడి సంసారం ఏది? నువ్వే ఈశ్వరుడు చెప్తున్నాను. ఆగి ఈశ్వరత్వాన్ని వహించకుండా నాకు సంసారం ఉంది అని చెప్పి ఈశ్వరుడికి కూడా పెట్టేస్తున్నావు. అలా అనకూడదు, తప్పు. నీకెప్పుడు సంసారం లేదు. ఎలాగంటే అవిద్యాయా తామసత్వాత్. అవిద్య తామస స్వరూపం అవడం చేత, ఒక్కొక్క దానికి అర్థం చెప్పేస్తాను, దానికి చాలా చెప్పాలి. అవిద్య తామస స్వరూపం అవడం చేత, తామసత్వాత్ తమసోహి ప్రత్యయ ఆవరణాత్మకత్వాత్ అవిద్య అనున్నది ఏదైతుందో అది ముసుగులాగా ఉండడం చేత తామస ప్రత్యయ ఆవరణాత్మకత్వ. తావరణ అంటే ముసుగు లాంటిది అని అర్థం. అవిద్య అనేది ముసుగులాగా ఉండడం చేత స్వరూపమే, ఆ ముసుగులాగా ఉండడం వల్ల స్వరూపమైన తామస రూప ప్రత్యయంగా ఉంటుంది. అది తామస రూప ప్రత్యయంగా ఉంటుంది అని. తామసము అంటే ముసుగు లాంటిది, ముసుగు లాంటి స్వరూపంతో కూడుకుని ఉంటుంది కాబట్టి దానికి తామస ప్రత్యయ అని శంకరాచార్య వారు వాడారు. తామస ప్రత్యయ అని శంకరాచార్యులు వాడారు. అంటే అవిద్య యొక్క లక్షణాలు చెప్తున్నారు. అవిద్య అంటే తామసమైనది. తామసము రెండు రకాలుగా వాడతాం. పులిహార బాగా తిట్టంగా తిని, దద్దోజనం పులిహార ఆ రోజు పడుకుంటూ ఉంటుంది, తలగడ తడిచిపోతుంటుంది, మనకి అపస్మారకంలో ఉంటాం, తలగడ తడిచిపోతుంటుంది, కారిపోతుంటుంది చొంగ,
తడడా తడిచిపోతూ ఉంటుంది, అపస్మారకులు అలా పడిపోతాం నిద్ర. ఆ పులుపు దానికి తామసం. అది లోకంలో కలిగే తిండి వల్ల కలిగే తామసం. ఇక్కడ తిండి వల్ల కలిగే తామసం కాదు, అవిద్యా తామస తామసత్వాత్. ఇక్కడ తిండి వల్ల కలిగేది కాదు, ఇది ఇక్కడ అవిద్య వల్ల కలిగే తామసం. ఈ తామసం విద్య తెలియక పూర్తిగా అవిద్యలో ఉండిపోవడం, ఇది తామసం. విద్య తెలియకపోవడం అంట. విద్య తెలియకపోతే తన స్వరూపం తెలియకపోవడం, పూర్తిగా నా స్వరూపము నేను పూర్తిగా జీవుణ్ణి, దుఃఖిని, బ్రాహ్మణ్ణి, క్షత్రియుడిని, దేహధర్మాలు నేను యందు వేసుకోవడం, ఇది పూర్తి తామస ప్రత్యయం. లోకంలో అనుకున్న తామసం వేరు, ఈ తామసం వేరు. తమసోహి, ఈ తమస్సే కదా ప్రత్యయ ఆవరణాత్మకత్వాత్ అవిద్య. ఈ తమసే ముసుగు వలె ఉండే ప్రత్యయ స్వరూపంగా ఉంది. ఇంకా చెప్తున్నాడు, విపరీత గ్రాహక సంశయ ఉపస్థాపకోవా అగ్రహణాత్మకోవా. అది ఏదైతే విపరీత గ్రాహక, విపరీత గ్రహణం అంటే తప్పుగా తెలిపేది, విపరీతంగా తెలిపేది. దీనికి అంతా అర్థం తర్వాత చెప్తాను. సంశయ ఉపస్థాపకోవా, సంశయం కలిగించేది. సంశయం అంటే లోకల్లో సందేహం అంటాం కదా, అది కాదు. సంశయము, నాకు సందేహం ఉందండి అంటే సందేహం వేరు, సంశయం వేరు. అదా కాదా అని. సందేహం అంటే దాని పదాన్ని ఇంకో దగ్గరికి వాడతాం. సంశయం అంటే ఈ పదాన్ని అదా కాదా అని సంశయం. సంశయాత్మ వినశ్యతి అని భగవంతుడు అంటాడు కదా. అందులో ఇక్కడ సంశయం వచ్చినట్లు చేసేది. సంశయ ఉపస్థాపకోవా అగ్రహణాత్మకోవా, సంశయం వచ్చినట్టు చేసేది, తెలియకుండా ఉండేట్టు చేసేది. ఇక్కడ విపరీత గ్రాహక అనేది ఒకటి, సంశయ ఉపస్థాపకోవా అగ్రహణాత్మకోవా అనేవి రెండు, మొత్తం 3 రూపాలై ఉన్నది ఈ అవిద్య. వివేక ప్రకాశ భావే తదభావాత్, వివేకం కలిగినప్పుడు, వివేక ప్రకాశం కలిగినట్లయితే ఆ అవిద్య కూడా ఉండదు. తమసే చ ఆవరణాత్మకే తిమిరాది దోష సతి అగ్రహణాదేహే అవిద్యా ప్రత్యయస్య ఉపలబ్ధేహే. అలాంటి ముసుగు వలె ఉన్న కంటిపొర మొదలైన తామస దోషముల చేత తెలియకుండా ఉండునట్లు, ఈ తామస దోషం చేత తెలియకుండా ఉన్నట్లు ఈ అవిద్యా ప్రత్యయము చేత మనకి ఈ యొక్క స్వరూపము తెలియబడటం లేదు. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. రేపు దీని మీదే మొత్తం అంతా